లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. స్టార్ హీరోల పోటీని తట్టుకొని బ్లాక్ బస్టర్ మించిన వసూలను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. యతో హనుమానస్తతో జయ. దర్శకుడు ప్రశాంత్ వర్మ గతంలో చెప్పిన ప్రకారం 2025లో వచ్చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. కానీ నిజానికి ఆ కోరిక అంత సులభంగా నెరవేరేలా లేదు. ఎందుకంటే ఈ సీక్వెల్కి ఇంకా క్యాస్టింగ్ కుదరలేదు. పెద్ద స్టార్స్ను భాగం చేయాలనేదే ప్రశాంత్ వర్మ టార్గెట్. కానీ దీనికి చాలా టైం పడుతుంది. తాను కోరుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేరేషన్ ఇచ్చి ఒప్పించి రెమ్యునరేషన్ గట్రా మాట్లాడి సెట్ చేయడానికి నెలలు గడిచిపోతాయి. ఒకవైపు దీని పనులు చూసుకుంటూనే ప్రశాంత్ వర్మ ఇతర ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ఆక్టోపస్ టైటిల్తో ఒక థ్రిల్లర్ తీస్తున్నాడు. సగానికి పైగానే పూర్తయిందంట. దీని తర్వాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో రణ్వీర్ సింగ్ హీరోగా ప్యాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధమవుతుంది. అంతా ఓకే అనుకుంటే జై హనుమాన్ కంటే ముందే ఇది సెట్స్ పైకి వెళ్తుంది. ఇంకోవైపు డివివి దానయ్య కొడుకుని హీరోగా పరిచయం చేస్తున్న అధీరాను తాను చేయాలా లేక ఇంకో దర్శకుడికి బాధ్యత అప్పగించాలనే ఆలోచనలో ప్రశాంత్ వర్మ తన మూలకలై ఉన్నాడు. ఇవన్నీ కొలికి రావాలంటే జై హనుమాన్ ఆలస్యం తప్ప వేరే మార్గం లేదు. పరిణామాలు గమనిస్తే 2026 లేదా ఇంకో ఏడాది లేటుగా తప్ప అంతకన్నా ముందు రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. ఐమాక్స్ ఫార్మాట్ 3D అంటూ కొత్త సాంకేతికాలను జోడిస్తున్న ప్రశాంత్ వర్మ ఇతర కమిట్మెంట్స్ పూర్తి చేసే కానీ దీని మీద మనసు పెట్టలేడు. పైగా నిర్మాణ సంస్థలు ఏవి ఇందులో భాగం పంచుకుంటాయనేది వెల్లడి కాలేదు. సో ఎదురు చూపులు కాస్త ఎక్కువే అవసరం పడేలా ఉన్నాయి. ఈ కారణంగా తేజ సజ్జా కూడా జై హనుమాన్ గురించి ఎక్కువ చెప్పలేకపోతున్నాడు.